జీవో పంచన చేరితే సమరాంగణములు సైంధవులుంటరు మోసాలను పసిగడుతూ అమరుల త్యాగాలను నిలబెట్టే దిశల జై బోలో తెలంగాణ గణగర్జనల జడివాన జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణ జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి గంఝామారుత జన నినాదమై జయ గంటలు మోగించాలి ఒకటే జననం ఒకటే మరణం జీవితమంతా జనమే మననం కష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ గణగర్జనల జడివాన జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణ అరే పుడితొక్కటి సత్త రెండు రాజిగ బరె రాజిగా ఎత్తుర తెలంగాణ జెండ రాజిగ బరె రాజిగ పుడితొక్కటి సత్త రెండు రాజిగ బరె రాజిగా ఎత్తుర తెలంగాణ జెండ రాజిగ బరె రాజిగా గజ్జలు గజ్జాలు రెండు సేను బాయ సెలుక బాయ అరే బతుకు బాయ మెతుకు బాయ మెతుకు మూడాకులాయ అరే మోట బాయ ఊట బాయ అరే కొట్టు బాయ గోద బాయ వలసపోయి బతుకుడాయ ఈ ఆంధ్ర వలస పాలనలో రాజిగ బరె రాజిగ మన తెలంగాణ గమాయ రాజిగ బరె రాజిగ రాజిగ బరె రాజిగ బరె రాజిగ బరె రాజిగమో రైలపురం రాజిగమో తెలంగాణ రాజిగ అప్పుడితొక్కడి సత్య రెండు రాజిగ బరె రాజిగ ఎత్తుక తెలంగాణ జెండ రాజిగ బరె రాజిగ గజ్జలు గజ్జాలు రెండు మన యాసబాయ బాసబాయే మన పండుగ పప్పాలు ఓయే మరి సింగరేని సిరులు ఓయే రామగుండ వెలుగు బాయే మరి చదువుకున్న కొలువు లేదు ప్రమోషన్ల పేరు లేదు మన నీళ్లు దోచి నిధులు దోచి రాజిగ బరె రాజిగ వడు నిండ ముంచి ముండ మోపే రాజిగ బరె రాజిగా రాజిగ బరె రాజిగ బరె రాజిగ బరె రాజిగమో రైలపురం రాజిగమో తెలంగాణ రాజిగా అప్పుడితొక్కటి సత్య రెండు రాజిగ బరె రాజిగా ఎత్తుక తెలంగాణ జెండ రాజిగ బరె రాజిగ గజ్జలు గజ్జాలు రెండు సచ్చినోని లగ్గానికి అరే వచ్చిందే కట్నమనిది శివారు జమ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం అరే కాకుల
కత్తులను కొడుతుండ్రు కత్తలకు పంచుతుండ్రు అరే అందరూ శాకాహారులే రాజిగా బరే రాజిగా మరి రొయ్యల ముల్లె అడవాయ రాజిగా బరే రాజిగా రాజిగా బరే రాజిగా బరే రాజిగా బరే రాజిగమో రైలపురం రాజిగమో తెలంగాణ రాజిగా అప్పుడి తొక్కడి సత్య రెండు రాజిగా బరే రాజిగా ఎత్తుక తెలంగాణ జెండ రాజిగా బరే రాజిగా అరే గజ్జలు గజ్జాలు రెండు భళ 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 దుక్క పొద్దు పొడిసి రాంగా సూర్యుడు ఎదురుంగ రాంగా అరే కట్టు కట్టు నడు గట్టు అరే కాస కోసి కోసి పెట్టు పట్టు పట్టు ఉడుం పట్టు తెలంగాణ జెండా పట్టు అరే పల్లె పల్లె లొల్లి పెట్టు రాజిగ బరే రాజిగ తెలంగాణ రాకపోతే పొట్టు రాజిగ బరే రాజిగ రాజిగ బరే రాజిగ బరే రాజిగ బరే రాజిగమో రైలపురం రాజిగమో తెలంగాణ రాజిగ అప్పుడి తొక్కటి సత్య రెండు రాజిగ బరే రాజిగా ఎత్తుక తెలంగాణ జెండ రాజిగ బరే రాజిగ ఉడితొక్కటి సత్య రెండు రాజిగ బరే రాజిగా ఎత్తుర తెలంగాణ జెండ రాజిగ బరే రాజిగ బళ జంబన్నలో తెలంగాణ జంగు సాగుతున్నదో భంగపడి ప్రజలంతా వక్కున మండిండ్రు గద్దపై దొంగల గల్లబడతామన్రు మా వాటడిగితే పేరు చూటాయన కన్ను గీటాయన గొవ్వలోటాయన బుక్క సిట్టాయన బుంగ మూతాయన కొంగ జవమాయన మా కోరికేమో కోడి ఈ కాయన పేరు మాదాయన ఊరు మీదాయన కిచ్చన్నగిరి మల్లెలో మీ పాలన చిరాకుంటాయన చెమిడి గజంబన్నలో తెలంగాణ జంగు సాగుతున్నదో హీనమైపోయింది పేదలంటే మీకు పట్టకుంటా ఉంది వాగ్దానాలు ఒట్టి మాటలైనాయి హామీలన్నీ గంగ పాలైపోయినాయి మా ఇల్లు గుల్లై నన్నీరు మిగిలింది వచ్చిన అభివృద్ధి బొచ్చమాకిచ్చింది కుట్ర తెలుసుకున్నాము మేమంతా కూతలే పెడుతున్నాము సాగమిక మీ ఆటలు తెలంగాణ ప్రజలు దండు గట్టిరే కిచ్చన్నగిరి మల్లెలో మీ పాలన చిరాకుంటాయనా చెమిడి గజంబన్నలో తెలంగాణ జంగు సాగుతున్నదో వెల్కమ్ టు K6. ఈరోజు మనం నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి టోల్గేట్ దగ్గర ఉన్నాం. అయితే ఈరోజు మనకందరికీ తెలిసిందే, ఈరోజు హైదరాబాద్ మహానగరంలో రాజధాని అయిన మహానగరంలో ఈరోజు గులాబీ జాతర జరగబోతుంది. అదేనండి మన టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగనుంది. అయితే ఈ టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి పూర్తి భద్రతా ఏర్పాట్లు చేసినట్టుగా మనకు ఇదివరకే చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించిన ఈ బహిరంగ సభకి నిజామాబాద్ నుంచి వేలాది మందిగా తరలి వెళ్తున్నారని అంచనా. సుమారుగా
10,000కు పైగా మంది జనాలు ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్తున్నారని అంచనా. అయితే అక్కడ ఉన్న నాయకులు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ ఎవరైనా అందరూ ఈ మీటింగ్కి బహిరంగ సభకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు కట్టుదిట్టమైన 4,000 మంది పోలీసులతో అలాగే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి చర్యలు చేపట్టినట్టుగా మనకు తెలిసింది. అయితే జిల్లా నుంచి సుమారుగా 10,000కు పైగా జనాలు ఇక్కడ నుంచి వెళ్తున్నారన్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే దానిపైన ఈరోజు నిజామాబాద్ జిల్లా నుంచి హైదరాబాద్ ఈ బహిరంగ సభకి టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభకి ఎంతమంది వెళ్ళనున్నారు అన్న దానిపై K6 స్పెషల్ రిపోర్ట్. దినోత్సవానికి మీరు నిజామాబాద్ నుంచి వెళ్తున్నారు, సో మీకు ఫీలింగ్ ఎలా ఉంది? ఈరోజు మీటింగ్కు కేసీఆర్ గారి ఆహ్వానం మేరకు రాష్ట్ర అధ్యక్షులు మా రూరల్ ఎమ్మెల్యే గారైన బాదిరెడ్డి గోవర్ధన్ గారి నాయకత్వంలో నిజామాబాద్ మండలం ముల్లంగి గ్రామం నుండి మేము మా టీఆర్ఎస్ గ్రామ కమిటీ తరపున 51 మంది బస్సుల 51 మంది బయలుదేరుతున్నాము. మేము ఈ మీటింగ్కి వెళ్ళడానికి చాలా మాకు సంతోషంగా ఉంది. మరియు మా కేసీఆర్ గారు 8వసారి అధ్యక్షులు ఎన్నికైనందుకు మా గ్రామ టీఆర్ఎస్ తరపున నా తరపున అభినందనలు తెలుపుతున్నాము. అలాగే సార్, మొన్న పార్టీ ప్లీనరీ జరిగింది, పార్టీ ప్లీనరీ బాగా ఘనంగా జరిగింది. అలాగే ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది, దానికి కూడా భారీ ఏర్పాట్లు చేశారు. సో ఈ ఆవిర్భావ దినోత్సవంలో అక్కడ పరిస్థితులు ఎలా ఉండబోతాయి? చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. మేము మొన్న ప్లీనరీ కూడా వెళ్ళడం జరిగింది. మాకు అన్ని విధాల సౌకర్యం జరిగింది. ఎందుకంటే భోజనాలు కానీ వెహికల్స్ కానీ అన్నీ అరేంజ్ చేసారు. మా నాయకులు కానీ మా కార్యకర్తలు తృప్తిగా ఉన్నారు. ఈరోజు కూడా దాదాపు మా నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి రూరల్ కాన్స్టిట్యున్సీ నుంచి జిల్లా లెవెల్ల ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి 15,000 అంటే నిజామాబాద్ జిల్లా నుంచి దాదాపు 10 నుంచి 15,000 మంది అంటే 10 లక్షల మందితో హైదరాబాద్లో బ్రహ్మాండంగా మీటింగ్ జరగబోతున్నది. జై తెలంగాణ, గవర్నర్ నాయకత్వం. చూసినాం కదండి. మనం ఇప్పుడు ప్రస్తుతం ఇందల్వాయి టోల్గేట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి భారీ సంఖ్యలో తెలంగాణ ఆవిర్భావ పార్టీకి భారీ సంఖ్యలో తరలి వెళ్తున్న విజువల్స్ మనం చూస్తూనే ఉండండి. దగ్గర ఉన్న టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం. ఇక్కడ మనం వెనకాల చూసినట్టయితే వాహనాలు భారీ సంఖ్యలో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ టీఆర్ఎస్ ఆవిర్భావ సభకి బయలుదేరుతున్నాయి. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే విజువల్స్ ఇప్పుడు చూసుకున్నట్టయితే భారీ సంఖ్యలో వాహనాలు వేల కొద్ది ప్రజలు ఇక్కడ నుంచి నిజామాబాద్ నుంచి పార్టీకి వెళ్ళడం జరుగుతుంది. మనం చూస్తున్నాం విజువల్స్ ఆల్రెడీ. నిర్మల్ మండలం పాక్పట్ల గ్రామ పంచాయతీ గాంధీనగర్ నుండి వెళ్తున్నారు. అంటే ఈ సభ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే ఘనంగా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో అంటే ప్రత్యేకంగా ఏంటంటే ఆయన ఘన విజయం 14 సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాడి ఆయన తెలంగాణను తెచ్చి అంటే ఆంధ్ర కంటే ప్రతి రాష్ట్రం కంటే ఆయన తెలంగాణ బిడ్డల కోసం పోరాటం చేసి తెలంగాణ బంగారు తెలంగాణగా మార్చాలని ఆయన తెలంగాణ కోసం పోరాడి మరి బంగారు తెలంగాణగా మార్చి అనేకులకు అత్యంత వికలాంగులకు ప్రత్యేకమైన మరి అంటే భర్తలు లేని వాళ్ళకు అంత మెజార్టీగా ఆయన పెన్షన్స్లు ఇస్తూ అంత పేదవాళ్ళకు అందుబాటులో ఉండి ఆయన అధిక సహకారంతో నడిపిస్తున్నాడు. అందుకు మేము చాలా ఆయనకు రుణపడి ఉన్నాం. కాబట్టి ఘనంగా హైదరాబాద్లో ఆయన బహిరంగ సభ మీటింగ్ కోసం మేము ఉత్సాహంతో ఆనందంతో ఆయన కొరకు మేము మీటింగ్కి వెళ్తున్నాం. నిర్మల్ మండలం పాక్పట్ల గాంధీనగర్ గ్రామం నుండి మేము వస్తున్నారు. అయితే మీరు మన పార్టీ ప్లీనరీ మీటింగ్ జరిగింది, దానికి కూడా మీరు వెళ్ళారు? వెళ్ళామండి. ప్రతి మీటింగ్కి వెళ్తున్నాం. ఎందుకంటే ఆయన మంచిగా సహకరిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులైనా సరే మేము మీటింగ్కి హాజరవుతున్నాం. चलो धूमधाम चलो धूमधाम तेलंगाना जाकर चला चलो धूमधाम तेलंगाना जाकर चला కాముడు సుట్టు సేతిలో చెయ్యేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి నిజామాబాద్ జిల్లా నుంచి భారీ ఎత్తున నిజామాబాద్ మీదుగా ఆదిలాబాద్ నుంచి వెళ్తున్నారు. సరే, వీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటో మనకు అనుకుందాం. మేము ఆదిలాబాద్ జిల్లా అంటే నియోజకవర్గం ఆదిలాబాదు జోగురామన్న నాయకత్వంలో తొలి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా ఈ తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి మరి ప్రతి ఒక్కరు ఆదిలాబాద్ నుండి ఇంటికొక్కరు చొప్పున కదిలి ఈ భారీ మహాసభకు మేము బయలుదేరుతున్నాం. అదేవిధంగా
మా నియోజకవర్గం నుంచి 10,000 మందికి ఒక్క మనిషి కూడా తక్కువ లేకుండా మేము ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి మేము తరలి వెళ్తున్నామండి. అలాగే సార్, మొన్న జరిగిన పార్టీ ప్లీనరీ మీటింగ్కి మీరు వెళ్ళారు? మేము వెళ్ళాము. ఆ సభ ఎలా జరిగింది? ఆ సభ బాగా ఉండే. ఆ సభలో మాకు బాగా అంశాలు నేర్పారు. అంటే పార్టీ ప్రతిష్ట ఎలా చేయాలి, మరి పార్టీని ఎలా ముందుకు తీసుకుపోవాలని కార్యకర్తలు మంచి క్రమశిక్షణలో పెట్టారండి. అలాగే సార్, ఈ సభ ఎలా ఉండబోతుందని మీరు ఊహిస్తున్నారు? ఈ సభ తొలి తెలంగాణలో ఈ మొట్టమొదటి సభ. ఈ సభ అసలు ఊహకు అందదేమని నేను భావిస్తున్నాను. నా పేరు గణేష్ యాదవ్. నేను జయంత్ గ్రామ ఉప సర్పంచ్, టీఆర్ఎస్ పార్టీ జయంత్ మండల జనరల్ సెక్రటరీని సార్. ఓకే సార్. ఈరోజు సార్ మేము తెలంగాణ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము హైదరాబాద్ భాగ్యనగరానికి వెళ్ళడం జరుగుతుంది. కేసీఆర్ గారి నాయకత్వం లోపల. అదేవిధంగా మా ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీ మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న గారి మండలమ్మ సార్. మరి బంగారు తెలంగాణను సాధించుకుందామన్న ఉద్దేశంతో మరి కేసీఆర్ గారు తలపెట్టిన 1,200 మంది అమరుల త్యాగఫలం సార్ ఈ తెలంగాణ రాష్ట్రం. మరి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత బంగారు తెలంగాణ ఏ విధంగా సాధించుకోవాలి, బడుగు బలహీన వర్గాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ఇది చేసుకోవాలి, మరి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మరి ముందు వచ్చే తరం వారికి కూడా ఏ విధంగా అందించాలి, ఆ ఉత్తేజంతో మరి కేసీఆర్ గారి అమర నిరాధ్యక్ష పుణ్యం 1,200 మంది అమరులైన కాబట్టి వారి త్యాగ ఫలితం మరి మేము ప్రతి గ్రామం నుండి ఇంటికొకరము మరి హైదరాబాద్ రాజధానికి కేసీఆర్ గారి నాయకత్వంలో జరగబోతున్న ఈ టీఆర్ఎస్ పార్టీ వార్షికోత్సవ సంబరానికి మేము ప్రతి ఒక్కరం ఉత్తేజంగా వెళ్తున్నాం సార్. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ మునుముందు కూడా మరి మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో ఉంటుంది. బంగారు తెలంగాణ సాధించుకుంటాం సార్. టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలోనే ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని పెద్ద మా ఆకాంక్ష ఉంది సార్. చూస్తున్నాం కదండి, నిజామాబాద్ నుంచి కాదు ఆదిలాబాద్ నుంచి కూడా భారీ ఎత్తున ప్రజలు వేలాది సంఖ్యలో బస్సుల్లో బయలుదేరుతూ ఉన్నారు. అయితే మనం చూసుకున్నట్టయితే ఈరోజు మనం ఇక్కడ చూస్తున్నట్టయితే ఇంకా మనకి భారీ వాహనాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చాలా వెహికల్స్ ఉన్నాయి. మనం చూస్తున్నట్టయితే ఒక జాతర హైదరాబాద్లో జరగనున్న పార్టీ జాతరకి ఏ విధంగా తరలి వెళ్తున్నారో మనం చూడవచ్చు. ఇక్కడ వేలాది సంఖ్యలో ప్రజలు అన్ని బస్సులలో కార్లలో వెళ్తూనే ఉన్నారు. మనం ఈ విజువల్స్ మనం చూడవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ దానికి సంబంధించినవే. బట్టి సారవం గ్రామం నుండి ఆదిలాబాద్ నుంచి మీరు హైదరాబాద్కి మీటింగ్కి వెళ్తున్నాం సార్. ఈ మీటింగ్ మీరు పార్టీ ప్లీనరీకి మన జరిగిన పార్టీ ప్లీనరీకి వెళ్ళారా మీరు? పోలేదు సార్, మొన్న వెళ్ళలేదు సార్. ఇప్పుడు జరగబోతున్న రాష్ట్ర తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఏదైతే ఉందో, టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఉంది, ఈ మీటింగ్ ఎలా ఉండబోతుందంట? ఈ సభ ఎలా ఉండబోతుంది? ఇది చాలా గ్రాండ్ గా ఉండబోతుంది సార్. ఇది చాలా గ్రాండ్ గా ఉండబోతుంది. మీరు ఏమనుకుంటున్నారు దీని గురించి? మన భవిష్యత్తుని ప్రణాళికని ఆలోచించి మన తెలంగాణ ప్రజల కోసం భవిష్యత్తుని ఆలోచించి వేరే మంచి ప్రోగ్రాంలు ఏర్పాటు చేస్తారని మా యొక్క ఆలోచన, మీరు అభిప్రాయం. సార్ మీ పేరేంటండి? ఆశన్న. చూస్తున్నాం కదండి, ఆశన్న గారు ఆదిలాబాద్ నుంచి వచ్చారు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు. ఆశన్న గారు చెప్పిన విధంగా వారి అంచనాలు ముందు తరాన్ని, కేసీఆర్ ముందు తరాన్ని కూడా నడిపించే విధంగా ఉంటాయని చెప్పేసి వారి మాటలను మనం వింటున్నాం. నిజామాబాద్ సర్కిల్ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి ఈరోజు మీటింగ్ ఉంది హైదరాబాద్లో, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. దానికోసము మా విద్యుత్ కార్మికులందరము మా కార్మిక తరఫు నుంచి వెళ్తున్నాం హైదరాబాద్కు. మీటింగ్ సక్సెస్ చేయాలని వెళ్తున్నాం. సార్, ఈ ఆవిర్భావ దినోత్సవానికి మీరు బయలుదేరుతున్నారు. సో ఈ మీటింగ్ పై ఎలాంటి అంచనాలు ఉన్నాయి? అంచనా అంటే ప్రభుత్వము ప్రజల మీద చాలా మేనిఫెస్టో పెట్టి రకరకాలుగా మన మిషన్ కాగితే కానీ మళ్ళీ ఈ పింఛన్లు కానీ ఇవన్నీ కానీ ఇస్తున్నారు. ఇంకా ఈరోజు కూడా కేసీఆర్ గారు మా కార్మికుల గురించి కానీ తర్వాత ఈ ప్రజల గురించి కానీ కొత్త దాన్ని చేయడానికి కూడా ప్రభుత్వం వెళ్తున్నాం. మద్ది టేకు జిగురు ఇచ్చింది సంపదలు అడవి తల్లి నెనరు. ఇది తెలంగాణ కోటి రతనాల వీణ, కోటి రతనాల వీణ. మాట్లాడుతున్నా. మరి ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవానికి ప్రజలు స్వచ్ఛందంగా మరి కేసీఆర్ చేస్తున్న సంక్షేమ పథకాలను ఆకర్షితులై అందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. దీన్ని మాకు ఎంతమంది ఇచ్చిండో టార్గెట్, దానికంటే పెద్ద మొత్తంలో ఎక్కువ మంది తీసుకెళ్తున్నాము. బాజిరెడ్డి గోవర్ధన్ గారి నాయకత్వంలో, మరి జగనన్న గారి నాయకత్వంలో మేమందరము తరలి ఈ సభను విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎంతమంది బయలుదేరుతున్నారు?
మా మండలి నుంచి 14,000 మంది వెళ్తున్నారు. 14,000 మంది బయలుదేరుతున్నారని అంచనా. సార్, ఈ జరగబోయే ఆవిర్భావ సభ ఏ విధంగా ఉండబోతుందని మీరు ఊహిస్తున్నారు? ఈ అంటే బంగారు తెలంగాణ నిర్మాణం కోసము మేమందరం కంకణబద్ధులమై కేసీఆర్కు అండగా ఉంటామని ఒకటి ఆయనకి ఒక ఇది సంకేతం ఇవ్వడానికి మేమందరం దీన్ని కనివిని ఎరగని రీతిలో ఉంటుందని మా గోదారి తొణుకుల్లో తెలంగాణ రాణి బొగ్గు గనుల వేణి మా సింగరేణి విద్యుత్తు పండించు మా రామగుండం సున్నపూరాల నిధి మా తెలంగాణం. నా పేరు ఆడేశీల, ఆదిలాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాను. ఈరోజు బహిరంగ సభకు మరి చాలా తరలి వెళ్తున్నారు. చాలా ఉద్దేశంగా చాలా ప్రజలు ముందుకు వస్తున్నారు. మీ దగ్గర నుంచి ఎంతమంది బయలుదేరుతున్నారు? మా దగ్గర నుంచి దాదాపు మాది 10 కాన్స్టిట్యూషన్ కదా, అయితే మా దగ్గర నుంచి కాన్స్టిట్యూషన్ నుంచి 10,000 జనాలు 10,000 మంది బయలుదేరుతున్నారు. ఈ ఆవిర్భావ సభ ఎలా ఉండబోతుంది? దీంట్లో ముఖ్యంగా వేటి గురించి మాట్లాడబోతున్నారని మీరు అనుకుంటున్నారు? ఇక ఆయుర్వేద దినోత్సవ సభ ఏంటంటే ఈరోజు మన కేసీఆర్ గారు మొన్ననే అధ్యక్ష అయ్యారు. మరి ప్రజల కొరకు ఎన్నో పథకాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మరి వాళ్ళు కూడా ఏంటంటే మా సభను ఉద్దేశంగా మరి ప్రతి ఒక్కరు పోయి మరి మా కేసీఆర్ గారు పెట్టిన సభను విజయవంతం చేయాలని ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు, చాలా ఖుషిగా ఉన్నారు. సో మీరు ఎలా అనుకుంటున్నారు అంటే ఈ సభ గురించి? చాలా బాగుంటుందని అనుకుంటున్నాం. ఏంటంటే ఈ ఇంకా కేసీఆర్ గారు మొన్ననే అధ్యక్షులుగా అయ్యారు, మళ్ళీ ఎన్నుకోబడ్డారు. సో ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం జరుగుతా ఉంది. సో కేసీఆర్ ప్రసంగం కానీ కేసీఆర్ గారు ఏవైనా కొత్త ఈ నిర్ణయాలు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయంటారా? తప్పకుండా తీసుకుంటాడు. తప్పకుండా తీసుకుంటాడు. చాలా థ్యాంక్స్ అండి. ఓకే అండి. మేము సిద్ధలకుంట సర్పంచ్ గంగన్న, మేము నిర్మల్ మండల్ సిద్ధలకుంట నియోజకవర్గం నుంచి. అదే సార్, ఇప్పుడు మీరు ఎక్కడికి బయలుదేరుతున్నారు? మేము హైదరాబాదు మన కేసీఆర్ మన ముఖ్యమంత్రి గారు బహిరంగ సభకు బయలుదేరుతున్నారు. అయితే ఎంతమంది బయలుదేరుతున్నారు? అంటే మీ కాన్స్టిట్యున్సీ దగ్గర నుంచి, మీ నియోజకవర్గం నుంచి ఎంతమందిగా బయలుదేరుతున్నారు? దాదాపు మా నియోజకవర్గం నుంచి 50,000 మంది బయలుదేరుతున్నారు. 50,000 మంది సైతం బయలుదేరుతున్నారు. సరే, ఈ రోజు మొన్ననే కేసీఆర్ గారిని ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా. అయితే ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం, టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నారు, బహిరంగ సభ. అయితే ఈ సభ ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఉండబోతుంది అని మీరు ఊహిస్తున్నారు? బాగా భారీ జనంతో బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. లేడీస్ ఎవరైనా మాట్లాడతారా? ఇక్కడ గ్రూప్ నుంచి వస్తున్నాం మేమందరం. కొన్ని లేనోళ్ళు, ఇండ్లు లేనోళ్ళు ఉన్నారు, కొన్ని బాధలలో ఉన్నారు. ఇండ్ల గురించి లోన్ కావాలా, చాలా ఇబ్బందులల్లో. మరి కేసీఆర్ మాకు అంత మేలు చేస్తాడని తెలంగాణ గురించి మేము ఎంతో పాటుపడి అయ్యగారిని గెలిపించినాము. మరి ఇప్పుడు తెలంగాణ గురించి మాకు సాయం చేస్తారని మేము వస్తున్నాము. మరి అందరు పేదోళ్ళు ఉన్నారు, మాకు సాయం చేయాలని దయచేసి మిమ్మల్ని అడుగుతున్నాం. వస్తున్నాము, మా కోరికలు తీరుస్తారని ఎంతగానో మేము నమ్మకంతో మీ మీద ఆశతో వస్తున్నాము మీటింగ్కు. మాకు మేలు చేస్తారని అడుగుతున్నాం అని. శ్రీనివాసు 47 అధ్యక్షుడిని. కేసీఆర్ నాయకత్వంలో సభకు బిగాల గణేష్ ఆధ్వర్యంలో 47 డివిజన్ నుంచి విజయవంతం చేయడానికి బయలుదేరారు. ఎంతమందిగా బయలుదేరారు? కనీసం 50 మందితో, 50 మంది. వాళ్ళ ఆశాభావంతో ఎన్నో ఆశలతో బయలుదేరారు. పింఛన్ కావాలి, మరి నేను బతకలేకపోతున్నాను, నాకు ఉద్యోగం లేదు, లోన్ లేదు, ఏం లేదు, నాకు ఏదైనా ఆధారం చూపించగలని చెప్పని కోరుతున్నాను. జై తెలంగాణ, ఇంతకంటే మిక్కిలి నాకు ఏమీ లేదు. జై తెలంగాణ.
ఇక్కడ కేసీఆర్ గారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి చాలా భారీ ఎత్తున ధూమ్ధామ్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇక్కడ నుంచి మనం చూస్తూనే ఉన్నాం. కేసీఆర్ గారి ధూమ్ధామ్